కన్న తండ్రి అని కూడా చూడకుండా భక్తవత్సల్యాన్ని అంబిక తల పగలగొట్టేస్తుంది. దాంతో పెద్దాయన కింద పడిపోతారు. విహారి వాళ్ళు కంగారుగా హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఇక అప్పుడే సిరి ఆలియాస్ లక్ష్మిని డాక్టర్లు నార్మల్ వార్డ్‌కి మార్చుతూ ఉంటారు. ఆ టైంలో విహారి చేతికి లక్ష్మి చెయ్యి తగలడంతో విహారి ఒక్కసారిగా ఆగిపోతాడు. లక్ష్మి గురించి ఆలోచించే టైంలో తాతని గుర్తు చేసుకొని అక్కడికి వెళ్లి డాక్టర్‌కి తాత కింద పడిపోయారు అని చెప్తాడు. డాక్టర్లు పెద్దాయనను ఐసీయూలోకి తీసుకెళ్తారు. తన తండ్రిని కాపాడమని పద్మాక్షి డాక్టర్‌ను బతిమిలాడుతూ ఉంటుంది. ఇక భక్త వాత్సల్యానికి ట్రీట్మెంట్ జరుగుతుంటే అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తండ్రి ఎక్కడ బతికిపోయి తన బండారం బయట పెట్టేస్తాడా అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది అంబిక. ఇక డాక్టర్ బయటకు వచ్చి పెద్దాయనకి ఏమైంది అని 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేం. దెబ్బ గట్టిగా తగలడం వల్ల దాదాపు పక్షవాతం వచ్చేసింది అని చెప్తారు. ఆ మాట వినగానే అంబిక రిలాక్స్ అయిపోతుంది. పక్షవాతం వచ్చింది అంటే చెయ్యి, కాలుతో పాటు నోరు కూడా తెరవలేడు. మా నాన్నతో పాటే ఆ నిజం కూడా మూగపడిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో అంబిక. ఇక మరోవైపు కేదార్ సిరి స్కెచ్ వేసిన వ్యక్తిని పట్టుకొని నాలుగు తగిలించి స్కెచ్ ఎందుకు మార్చావో చెప్పమని అడుగుతాడు. దాంతో ఆయన స్కెచ్ వేసిన తర్వాత ఓ వ్యక్తి వచ్చి కత్తితో బెదిరించి స్కెచ్ మార్చేశాడు అని చెప్తాడు. కేదార్ అతన్ని కొడుతుంటే ఆపి బాబు చెప్పిన పోలికలు గుర్తుకొస్తున్నాయి. వెంటనే స్కెచ్ గీసి ఇస్తా అని చెప్తాడు. కేదార్ సంధ్యలు పక్క నుండి మరీ స్కెచ్ గీస్తారు. అక్కడ అతను స్కెచ్ గీస్తుంటే హాస్పిటల్‌లో సిరి ముఖానికి ఉన్న బ్యాండేజ్‌లను డాక్టర్ విప్పుతూ ఉంటారు. డాక్టర్ లక్ష్మి ముఖానికి ఉన్న కట్లు విప్పేస్తుంది. అద్దంలో లక్ష్మి తన ముఖం తాను చూసుకొని ముఖం మారిపోవడంతో షాక్ అయిపోతుంది. ఇక డ్రాయింగ్‌లో లక్ష్మి సర్జరీకి ముందు ఉన్న ముఖాన్ని వేస్తారు. దాన్ని అతడు కేదార్‌కి ఇవ్వడం కేదార్ సంధ్యకి ఇస్తాడు. సంధ్య అది చూసి లక్ష్మిని గుర్తుపట్టి షాక్ అయిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి కంగారుగా డాక్టర్ నేనిలా మారిపోయానేంటి? నన్నెందుకిలా మార్చేశారు? అని అడుగుతూ ఉంటుంది డాక్టర్‌ని లక్ష్మి. యాక్సిడెంట్ తర్వాత నీ ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పుడు నిన్ను కాపాడడానికి ప్లాస్టిక్ సర్జరీ చేశామని చెప్తుంది డాక్టర్. లక్ష్మి తన ముఖాన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక సంధ్య తను లక్ష్మి అని, విహారి భార్య అని స్టోరీ మొత్తం కేదార్‌కి చెప్పేస్తుంది. సంధ్య వెంటనే విషయాన్ని విహారికి చెప్తానని అంటే కేదార్ ఇప్పుడే వద్దు అని అంటాడు. లక్ష్మి ఎక్కడున్నా పట్టుకున్న తర్వాత విషయం చెప్పాలి. అసలు లక్ష్మి ఎందుకు సిరిగా మారింది అనేది తెలుసుకోవాలి అని అంటాడు కేదార్. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.